వెళ్ళడానికి ముందు మా కుటుంబానికి ఈ ఇద్దరు గాయనీమణుల బాంధవ్యం ఏమిటి అంటే, నా వరకు నేను చెప్పుకోవాలంటే ఒక గాయకుడిగా ఎక్కడో ఒక కుగ్రామంలో ఒక కాంపిటీషన్లో పాడుతున్నప్పుడు విన్న జానకి గారు, నువ్వెందుకయ్యా సినిమాల్లో ప్రయత్నించకూడదు అని నన్ను అడిగారు. నాకు సంగీతమే రాదమ్మా, శాపాసా తెలియదు, ఇప్పటికి కూడా అంతే అనుకోండి. అంటే ఆవిడ ఏమన్నారంటే సీరియస్గా, నాకు సంగీతం రాదయ్యా, నేను నేర్చుకోలేదు, నేను సినిమాలో పాడలేదా, నీకు మంచి వాయిస్ ఉంది, చాలా వైవిధ్యంగా పాడుతున్నావు, ఎందుకు ప్రయత్నించకూడదు అన్నారు. ఆ రోజున నా మెదడులో ఒక చిన్న విత్తు నాటారు ఆవిడ. ఓహో, నేను కూడా సినిమాల్లో పాడొచ్చు ఏమో అని. ఆ తర్వాత విషయం మీకు తెలిసింది. కోదండపాణి గారు అనేటటువంటి ఒక మహానుభావుడు నా జీవితంలో సంగీతపు, ఆవిడ ప్రమిదను పెట్టి నూనెను వేసి ఒత్తిని వేస్తే ఆయన వెలిగించారు. నేను పాడిన మొట్టమొదటి పాటలు అన్నీ కూడా సుశీల గారితోనే పాడాను. నా మొట్టమొదటి తెలుగు పాట మర్యాద రామన్లో సుశీల గారితోనే పాడాను, పివి శ్రీనివాస్ గారితో, రఘురామయ్య గారితో. తర్వాత వెంటనే పాడిన మొట్టమొదటి కన్నడ పాట అది సుశీల గారితో పాడాను. ఇది మొట్టమొదటి తమిళం పాట 1969లో పాడింది, అది కూడా సుశీల గారితోనే పాడాను. సో అలా నా అదృష్టం ఏమిటంటే, ఏమీ తెలియని ఒక పసివాడు గాయకుడిగా అప్పుడే గాత్రం విప్పుతున్నప్పుడు చక్కటి దారిలో నడిపించడానికి ఒక పక్క సీనియర్ నేపథ్య గాయకులు, ఈ ఇద్దరు గాయనీమణులు నన్ను ఒక వేలు పట్టుకుని ప్రతి మెట్టు ఎక్కిస్తూ ఇంతవరకు తీసుకొచ్చారంటే ఇందులో ఏ విధమైన అతిశయోక్తి లేదు. నేను వాళ్ళతో కలిసి పాడడంలో చాలా నేర్చుకున్నాను, వాళ్ళ పాటలు విని చాలా నేర్చుకున్నాను. మొట్టమొదటి నుంచి నేను పాడినవన్నీ కూడా సుశీల గారి, జానకి గారి పాటలు. చిన్నప్పుడంతా నా వాయిస్ అమ్మాయి వాయిస్లా ఉండేది. నేను మొట్టమొదటిసారి కాళహస్తిలో నేను SSLC చదువుతున్నప్పుడు మా స్కూల్కి ఒక టేప్ రికార్డర్ తీసుకొస్తే అందులో నువ్వు పాడవయ్యా, పాట రికార్డ్ చేస్తా ఉంటే నా పాట విని నా అంతటి నేను మొట్టమొదటిసారి విన్నది నా పాట సుశీల గారి పాటే. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, బాలుని నన్ను దయపాలించుటకై అరుదెల్చేవ మహానుభావ, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. ఇది నేను మొట్టమొదటిసారి రికార్డ్ చేసి నా గాత్రం విన్నది సుశీల గారు పాడినటువంటి పాట. ఇలా ప్రతి అడుగులో కూడా వాళ్ళిద్దరి ప్రభావం నా మీద, మా కుటుంబం అందరి మీద, మా చెల్లెల మీద, ముఖ్యంగా శైలజ మీద, ఏ గాయకుల మీద లేదులేండి. వాళ్ళ ప్రభావం అందరి మీద ఉన్నది. కేవలం గాయనీమణులుగానే కాకుండా వాళ్ళ నడవడి ప్రవర్తనల ద్వారా, వాళ్ళ వినయశీలత ద్వారా మనుషులు ఎలా ప్రవర్తించాలి, ఎలా పాడాలి అని నేర్పినటువంటి అద్భుతమైన ఇద్దరు గాయనీమణులు. అందరూ అంటారు లతా మంగేష్కర్ ఆఫ్ సౌత్, ఆశా భోన్స్లే ఆఫ్ సౌత్ అని. ఎందుకు అలా పిలవాలి మనం? వాళ్ళిద్దరిని సుశీల గారు ఆఫ్ నార్త్ అండ్ జానకి గారు ఆఫ్ నార్త్ అని పిలవమనండి. బాంబేలో ఉండి కారణం వాళ్ళ గొప్ప గాయనీమణులు, నేను కాదని, వాళ్ళకి ఎప్పుడూ మేము గౌరవం ఇస్తాం. మనం ఇక్కడేదో దక్షిణ భారతదేశంలో ఉన్నాం కాబట్టి వాళ్ళకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నామని అనుకోవడానికి వీల్లేదు, దయచేసి అనుకోకండి. ఎన్ని రికార్డులు ఉన్నాయి అసలు మనకు, వీళ్ళకు ఉన్నటువంటి రికార్డ్స్ చాలా లేవు అక్కడ. ఇంతమంది పోలికతో సుశీల్ గారు పాడిన పాటల సంఖ్య, లతా మంగేష్కర్ గారు పాడిన పాటల సంఖ్య చెప్పారు. లతా మంగేష్కర్ గారు ఆవిడ కెరీర్లో 8,990 పాటలు పాడారు. సుశీల్ గారు ఈజీగా 15,000 పైన పాడుంటారు, జానకి గారు కూడా 15,000 పైన పాడుంటారు. ఎన్ని భాషల్లో అసలు వాళ్ళు పాడుంటారు, వీళ్ళు ఒక్కొక్కళ్ళు 14-15 భాషల్లో పాడుంటారు, సాధారణమైన విషయం కాదు. అలాగే ఆ పెద్ద మనసుతోటి ఒక గాయనీమణి మొట్టమొదటిసారిగా తను ఇన్స్టిట్యూట్ చేసినటువంటి అవార్డును, జాతీయ అవార్డును తన సహ గాయనీమణికి ఇవ్వడం మనం అందరం కూడా